హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ సెన్సెక్స్ ఎక్స్పైరీ డే అనాలిసిస్ చేద్దాం. నిఫ్టీలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మార్కెట్ ఎందుకు పడింది, ఏ లెవెల్ నుంచి పడింది, పడ్డాక ఎంతవరకు క్యాల్కులేట్ చేయగలుగుతామా లేదా, అది మనకి ఉండిన ఆప్షన్ అనేది నేను దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో చూస్తే మీకు ఎక్స్ప్లెయిన్ అవుతుంది. అంటే మార్కెట్ అక్కడి నుంచి పడింది, ఎక్కడి నుంచి స్టార్టింగ్ పడిందో అది మనం ముందే ట్రేస్ చేసుకోగలుగుతామా లేదా అనేది నేను దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. గో త్రూ దాట్. ఓకే. మళ్ళీ ఇప్పుడు అది చెప్పడం వేస్ట్ ఇంకా. అయితే ఈరోజు చూడండి, మనకి ఇప్పుడు మనం డైలీ వైస్ తీసుకున్నాం. చూడండి, 1 2 3 4 5 డేస్ ఇక్కడి నుంచి తీసుకుందాం. ఓకే. 1 2 3 4 5 6 7 8 9 డేస్ది. 9 డేస్లో ఏమైతే మూవ్మెంట్ అయింది, ఇది కూడా తీసుకుంటే మీరు చూసుకుంటే 4 6 8 11 13 డేస్ మూవ్మెంట్ పైకి వెళ్ళడానికి 13 డేస్ పట్టిందో, ఒక్క రోజులో 13 డేస్ది మొత్తం అందరికి సెల్లింగ్ ఒక్క రోజులో చేసేసారు. సో దట్స్ హౌ పవర్ఫుల్ ద సెల్లర్స్ ఆర్. సో మీరు అందుకే నేను చెప్తా ఉంటాను కదా, మేజర్ లెవెల్స్ ఈ లెవెల్ దగ్గర బాగా రెసిస్టెన్స్ ఉంది అది ఇది అన్నప్పుడు ఆ రెసిస్టెన్స్ దగ్గర మీరు బై చేయడానికి ట్రై చేయకండి. అక్కడి నుంచి రెసిస్టెన్స్ వస్తుంది ఒక 15 మినిట్స్, 30 మినిట్స్, 1 అవర్. సో మీరు అప్పుడు ఏం చేయాలంటే అక్కడి నుంచి మీకు రివర్సల్ ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే రెసిస్టెన్స్ దగ్గర మనము రివర్సల్ ట్రేడ్ ప్లాన్ చేయాలి, కిందకొచ్చేది సపోర్ట్ దగ్గర పైకెళ్ళే ట్రేడ్స్ ప్లాన్ చేయాలి. దట్స్ హౌ వీ హ్యావ్ టు ప్లాన్. అంతేగాని మనకు రెసిస్టెన్స్ దగ్గర మనకి ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళిపోయాక కొంచెమన్నా రీటెస్ట్ అవుతుంది. ఆ రీటెస్ట్ అయ్యేటప్పుడు మీరు అక్కడ ట్రేడ్ తీసుకుంటే ఆ రీటెస్ట్ ఎట్లయినా ఒక 30-40% రీటెస్ట్ అవుతుంది. ఆ 30-40% రీటెస్ట్ అయినప్పుడు ఆబ్వియస్లీ మీ ఎస్ఎల్ హిట్ అవుతుంది. సో అందుకని మీరు ఎప్పుడైనా ట్రేడ్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఏం చూడాలి అంటే రెసిస్టెన్స్‌కి ఎంత దూరంలో ఉన్నాం. ఇప్పుడు రెసిస్టెన్స్ చాలా దగ్గర ఉందనుకోండి, 20 పాయింట్స్, 30 పాయింట్స్ ఉంటే ఓకే, చిన్న స్కాల్పింగ్ చేసుకో. అదే 10, 15, 20 పాయింట్స్ ఉందనుకోండి, మీరు ట్రేడ్ తీసుకున్నా కూడా ఫాస్ట్‌గా మూవ్‌మెంట్ రావచ్చు. వచ్చి అక్కడ మీకు ఎక్కడైతే రెసిస్టెన్స్ దగ్గర టచ్ అవ్వంగానే ఎంత పెద్ద రివర్సల్ వస్తుంది అంటే, మీకు ప్రాఫిట్ ఎంత ఫాస్ట్‌గా వచ్చిందో వితిన్ సెకండ్ ఆ ప్రాఫిట్ పోయి లాసెస్‌లో స్టార్ట్ అయిపోతది చాలా ఫాస్ట్‌గా. మీరు అనుకోవచ్చు, ఓహో! మళ్ళీ రీటెస్ట్ అవుతదేమో ఇక్కడి నుంచి. అది ఏం చేసింది, ఒక 30, 40% డిప్ అంటే మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 100 పాయింట్స్ పైకెళ్ళిందనుకోండి, 40 పాయింట్స్ పడుతుంది. మీరు ఎంత పెడతారు ఎస్ఎల్ పెడితే? 10 పాయింట్స్, 20 పాయింట్స్, 30 పాయింట్స్ మాక్స్ పెడతారు. అది ఈజీగా కొట్టేస్తుంది. సో అందుకే మీరు ట్రేడ్ తీసుకునేటప్పుడు కాల్ సైడ్ ట్రేడ్ తీసుకుంటున్నారనుకోండి, రెసిస్టెన్స్ దగ్గర ఉన్నామా లేదా? ఉన్నామనుకోండి, అక్కడ మీరు ట్రేడ్ చేయకండి. సింపుల్. మీరు తీసుకున్నా గూడా ప్రీమియమ్స్ చాలా ఒక హాఫ్ అన్ అవర్, మీకు 1 అవర్ కూర్చోబెట్టినా ప్రీమియమ్స్ పెరగవు అక్కడ. ఐదర్ ఆ రెసిస్టెన్స్ పైన ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే దెన్ థింక్ అబౌట్ టేకింగ్ కాల్ సైడ్. లేకపోతే రివర్సల్ ట్రేడ్‌కి ప్లాన్ చేసుకోండి. ఓకే. ఆహ్, సేమ్ థింగ్ అపోజిట్‌లో సపోర్ట్ దగ్గర. మీరిప్పుడు పుట్ తీసుకుందాం అనుకుంటున్నారు. పుట్ తీసుకుందాం అన్నప్పుడు సపోర్ట్ దగ్గర ఉన్నారనుకోండి, ఆ సపోర్ట్ బ్రేక్ అయితే ట్రేడ్ తీసుకోండి. సపోర్ట్ బ్రేక్ గూడా ఏంటంటే ఎప్పుడైనా చూడండి, ఫస్ట్ బ్రేక్‌ఔట్ ఈస్ ఆల్‌వేస్ ఫాల్స్ బ్రేక్‌ఔట్. నేనెప్పుడు జెప్తాను. సో, మీకు ఫస్ట్ సారి బ్రేక్‌ఔట్ అవ్వంగానే మీరు ట్రేడ్‌లో జంప్ అవ్వద్దు. ఎందుకంటే అక్కడి నుంచి ఒక 10 పాయింట్స్ తీసుకెళ్ళి ఇమ్మీడియేట్‌గా ఒక పెద్ద క్యాండిల్ రివర్స్ చేస్తుంది, అందరు ఎస్ఎల్ హిట్ చేయడానికి. దాని తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేసి పైకొస్తది చూడండి, అప్పుడు మీరు ట్రేడ్ తీసుకున్నారనుకో ఇట్ విల్ మేక్ సెన్స్. సో, సేమ్ థింగ్ సపోర్ట్ దగ్గర గూడా మీరెప్పుడు పుట్ సైడ్ ప్లాన్ చేయొద్దు. పుట్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయకండి. అది బ్రేక్‌ఔట్ అయ్యి, ఫాల్స్ బ్రేక్‌ఔట్ అయ్యి, మళ్ళీ రీటెస్ట్ చేసి, మళ్ళీ బ్రేక్‌ఔట్ సెకండ్ టైమ్. ఫస్ట్ బ్రేక్‌ఔట్ తర్వాత +1 బ్రేక్‌ఔట్ వచ్చినప్పుడు యూ లుక్ ఫర్ పుట్ సైడ్. లేదంటే అక్కడ కూడా రివర్సల్‌కి ప్లాన్ చేసుకోండి. ఓకే. దట్స్ హౌ యూ హావ్ టు ప్లాన్ ఎట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇంకోటి, చాలా మంది క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ ఫాలో అవుతుంటారు. క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఏ ప్యాటర్న్ అయినా రివర్సల్ ప్యాటర్న్ విల్ వర్క్ ఎట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ దగ్గరే పనిచేస్తాయి. ఏ మీరు క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ అయినా. మీరు మధ్యలో ఎక్కడ పడితే అక్కడ ఆ క్యాండిల్ స్టిక్స్ కనపడింది కదా అని ట్రేడ్ చేయకూడదు. రెసిస్టెన్స్ దగ్గర హామర్, ఇన్వర్టెడ్ హామర్, కిందనేమో బులిష్ ఎంగల్ఫింగ్, సపోర్ట్ దగ్గర. దీస్ ఆర్ ది హ్యాంగింగ్ మళ్ళా ఏమంటారు, హ్యామరు, ఇన్వర్టెడ్ హ్యామర్, ఇక్కడైనా సరే సేమ్ థింగ్. ఇవన్నీ పనిచేసేవి మీకు సపోర్ట్ అండ్ రెసిస్ట్ దగ్గరే పనిచేస్తాయి. సో మీరు ఆ లెవెల్స్ దగ్గర ఆ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ చూస్తే మీకు అక్కడ రివర్సల్ ట్రేడ్స్ తీసుకునే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ హై. ఓకే. సో ఇప్పుడు మనం రేపేంటి? రేపేంటి అంటే సింపుల్‌గా మీకు చెప్తాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీకు ఇంత ఫాల్ వచ్చాక చాలామంది ఇవాళ పుట్ క్యారీ చేసుంటారు.
సో, వాళ్ళేం చేస్తుండే పుట్ క్యారీ చేసినోళ్ళు ఇక్కడే తీసుకొనుంటారు, ఇక్కడ తీసుకొనుంటారు, ఇక్కడ తీసుకొనుంటారు, ఇక్కడి దాకా తీసుకున్నారు. ఇక్కడి దాకా గూడా తీసుకొనున్నోళ్ళుంటారు. సో, వీళ్ళేం చేస్తారంటే మాక్సిమం ఈ ఇది ఇది కిందకి పోకుండా చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత గ్యాప్ అప్ ఓపెన్ చేశారనుకోండి. ఇక్కడ ఎవరైతే పుట్స్ తీసుకున్నారో వాళ్ళందరూ ఎస్ఎల్ హిట్ అవుతారు. హిట్ అవ్వంగానే ఆళ్ళందరూ పొజిషన్స్ క్లోజ్ చేస్తారు. ఇంకొంచెం పైకెళ్తారు. ఎళ్లి ఇక్కడి నుంచి మళ్ళీ ఫాలో అవ్వడం మొదలుపెట్టొచ్చు. థట్ కెన్ హ్యాపెన్. ఎందుకంటే మార్కెట్ విల్ ఆల్వేస్ ట్రై టు హిట్ యువర్ ఎస్ఎల్. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి. చాలా మందికి ఇక్కడ పెట్టి రెసిస్టెన్స్ ఉన్నప్పుడు చాలా మంది అనుకోనుంటారు. ఇక్కడి నుంచి పైకెళ్తది. ఈ లెవెల్ బ్రేక్ అవుతది. ఈ లెవెల్ బ్రేక్ అవుతది. ఎందుకంటే మంచి మొమెంటమ్ ఉంది. మనకి గ్యాప్ డౌన్ అయింది కాబట్టి గ్యాప్ ఫిల్ చేసి ఇంకా పైకెళ్తది అని చాలా మంది అనుకోనుంటారు. బట్ థట్ ఈస్ నాట్ ది కేస్. ఒక్కసారి సెల్లర్స్ ఎంటర్ అయ్యారు అంటే, వాళ్ళు అనుకున్న జోన్ దాకా ఎళ్ళేదాకా మార్కెట్‌ని ఆగనివ్వరు. ఇప్పుడు ఈ క్యాండిల్‌లోనే చూడండి మీకు ఆల్‌మోస్ట్ ఎన్ని పాయింట్స్ పడింది? 633, 77, 633 ఆల్‌మోస్ట్ 1600 పాయింట్స్ పడింది ఈ క్యాండిల్‌లో. మనకు చూస్తే అనిపియట్లే గానీ 1600 పాయింట్స్ పడింది. అంటే గుర్తుపెట్టుకోండి. మీకు ఆప్షన్స్ ఏ లెవెల్‌లో పెరుగుంటాయో. నాది ఒక అబ్బాయి ఆహ్, సెన్సెక్స్‌ది రూ. 70కేమో తీసుకున్నాడంట. తీసుకొని 10 లాట్స్ తీసుకున్నాడు. ఆ అబ్బాయిది ఇన్వెస్ట్‌మెంట్ వాస్ 70,000. ఆ అబ్బాయి బుక్ చేసింది ఎక్కడ తెలుసా అండి? రూ. 360 దగ్గర. అంటే 70,000 తోని హి మేడ్ అరౌండ్ 2,00,000 ప్లస్. అయితే ఆ అబ్బాయి తీసేసాక ఇంకా మార్కెట్ కిందకెళ్ళింది కాబట్టి, ఆ స్ట్రైక్ ప్రైస్ ఎంత క్లోజ్ అయిందో తెలుసా అండి? 1200 అండ్ చేంజ్. అంటే ఆ అబ్బాయి ఇంకా హోల్డ్ చేసుంటే ఈరోజు 10,00,000 ప్లస్ వచ్చేది ఆ అబ్బాయికి. సో, థట్స్ హౌ ఇప్పుడు మనకి ఇన్ని రోజులు సైడ్ వేస్ ఉండి ఈరోజు ఒక్కరోజు ఇచ్చింది చూడండి. సో, మనకు అందుకే సైడ్ వేస్ ఉన్నప్పుడు కొంచెం మన క్యాపిటల్ ప్రిజర్వ్ చేసుకోగలిగితే ఎప్పుడైతే ట్రెండింగ్ మూవ్స్ వస్తాయో అప్పుడు మనం ట్రేడ్ చేసుకొని ప్రాఫిట్ చేసుకునే ఛాన్సెస్ ఆర్ గుడ్. సో, అందుకే నేను చెప్తాను ఎప్పుడైనా మార్కెట్ సైడ్ వేస్ చాలా చిన్న రేంజ్‌లో ఉందండి. చిన్న చిన్న ట్రేడ్స్ చేసి పక్కకు కూర్చోండి ప్రాఫిట్ వచ్చిందంటే. డోంట్ ట్రై టూ హార్డ్. దాన్ని ఇంకా ఎక్కువ చేద్దాం అది ఇది అని చేయకండి. థట్స్ హౌ మీకు క్యాపిటల్ గ్రోత్ అవుతుంది. ఇప్పుడు ఇవాళ రోజు ఆ అబ్బాయి చూడండి 70,000 తోని హి మేడ్ 2,30,000 అంటే ఒక మంత్‌ది తీసుంటాడు. ఆల్‌మోస్ట్ చూడండి 3 టైమ్స్ 300 టైమ్స్ వచ్చింది రిటర్న్స్ ఒక్క ట్రేడ్‌లో. సో, థట్స్ హౌ పవర్‌ఫుల్ ట్రేడింగ్ ఈస్. దీంట్లో చాలా మంచి ఇన్‌కమ్ సోర్స్ అండి. కానీ యూ హావ్ టు లెర్న్. అదే చెప్తాను గదా! నేర్చుకొని చేసే వాళ్ళకి దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్లాట్‌ఫార్మ్ టు ఎర్న్. ఇన్ని రిటర్న్స్ మీకెక్కడా రావండి. ఇప్పుడు చూడండి 70,000 తోని 2,30,000 చేశారంటే 1 అవర్‌లో నాట్ ఈవెన్ 1 అవర్‌లో చేసాడు ఆ అబ్బాయి. ఎక్కడొస్తది చెప్పండి? బయట ఏ బిజినెస్‌లో వస్తది చెప్పండి అంత రిటర్న్స్? ఇయర్‌లీ రిటర్న్సే మీరు ఎక్కడైనా బయట చూసుకుంటే హార్డ్‌లీ 18-20%, 24% ఎక్స్‌పెక్ట్ చేస్తారు. బట్ హి గాట్ 300% ఆన్ ఎ డే. సో, అంత పవర్‌ఫుల్ ట్రేడింగ్ అంటే. సో, ప్రాపర్‌గా నేర్చుకొని మీరు మంచిగా చేసుకుంటే ఇట్స్ వెరీ గుడ్ ప్రొఫెషన్. కానీ దీనికి కావాల్సిందేంటంటే డిసిప్లిన్. మెయిన్ థింగ్ డిసిప్లిన్ ఉండాలండి. ఎంత డిసిప్లిన్ ట్రేడర్ అయితే మీరు అంత మంచిగా ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తారు. లాసెస్ గూడా చాలా చిన్నయి బుక్ చేసుకుంటాం. మనదేంటంటే ట్రేడర్స్‌కి సైకాలజీ ఏంటంటే అపోజిట్. లాస్ అవుతుంటే ఎంత పెద్ద లాస్ అయినా అక్కడి నుంచి రివర్స్ అవుతదని దాని లాస్ పోతా ఉంటే చూస్తా ఉంటాం గానీ, భయపడమక్కడ. ప్రాఫిట్ మాత్రం మనకో 3%, 5% వచ్చిందనుకోండి, ఇంక అక్కడి నుంచి భయం. అరే! ఇక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అయిపోయి నా ప్రాఫిట్ లాస్‌లోకెళ్ళిపోతదని అక్కడ బుక్ చేస్తాం. అది ఇంకా మీరు బుక్ చేసాక ఇంక చాలా పైకెళ్తది. మీరు ఓన్లీ చూస్తా ఉంటారు దాన్ని. బట్ మనకి అపోజిట్ ఉండాలి ఎప్పుడైనా. లాస్ మనం అనుకున్న ఇప్పుడు ఒక ట్రేడ్ తీసుకున్నాం దాంట్లో ఒక 1000 లాస్ అనుకున్నాం. ఆ 1000 అయిపోంగానే మీరు 1100 కన్నా బుక్ చేసేసేయాలి. బుక్ చేసి ఆ భయం ఉండాలి లోపల. థట్ ఈస్ వాట్ డిసిప్లిన్ ఈస్. డిసిప్లిన్ ఏంటి? మీరు ఎస్ఎల్ అనుకున్నారు. ఆ ఎస్ఎల్ సిస్టమ్‌లో పెట్టారు. ఇప్పుడు ట్రేడ్ తీసుకున్నారు. ట్రేడ్ తీసుకున్నాక మీరు ఐదర్ ఎస్ఎల్ హిట్ కావాలి, లేకపోతే మీ టార్గెట్ హిట్ కావాలి. ఈ రెండే ఆప్షన్స్. అంతేగాని అది మార్కెట్ కిందకెళ్తుంటే మీరు ఎస్ఎల్ కిందకి మార్చుకుంటూ ఎళ్లారనుకోండి. ఇట్ డజంట్ మేక్ సెన్స్. మీరు రూల్స్ ఫాలో చేయట్లేదు. ప్లస్ డిసిప్లిన్ ట్రేడర్ కాదు మీరు. సో, అందుకే అవన్నీ చాలా డిసిప్లిన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ట్రేడ్. స్ట్రాటజీ నేర్చుకోవడము ఓకే. ఏ స్ట్రాటజీ అయినా సరే. అది నేర్చుకోవడము, లేకపోతే రూల్స్ పెట్టుకోవడం ఇవన్నీ ఈజీ అండి. కానీ అవి ఫాలో అవ్వడం చూడండి. ఇప్పుడు స్ట్రాటజీ పెట్టుకున్నారు. స్ట్రాటజీలో ఓ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ సెట్ ఆఫ్ రూల్స్ అన్నీ అలైన్ అయితేనే మీరు ట్రేడ్ తీసుకోవాలి కదా! అలా గాకుండా మీరు
ఆ రూల్స్‌నే బ్రేక్ చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు ట్రేడ్ చేసుకుంటూ పోయారనుకోండి, ఆబ్వియస్‌లీ యూ విల్ ఎండ్ అప్ ఇన్ లాసెస్. సో, అది జాగ్రత్తగా చేసుకుంటా పోతే యూ విల్ హావ్ గుడ్ దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్రొఫెషన్. థాట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు టెల్. ఓకే. సరే. ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది రేపు? చూడండి, ఆహ్, ఆప్షన్ చైన్ చూస్తే వి హావ్ వెరీ గుడ్ అమౌంట్. ఇక్కడ చూడండి. వి హావ్ ఆల్‌మోస్ట్ ₹850 హైలో. లోలో చూస్తే గూడా మీకు ₹650, ₹700 దగ్గరుంది. లోలో ఇక్కడ, ఇక్కడేమో 850. సో, మీకు రేపు మంచి ట్రెండింగ్ మూవ్స్ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ హై. ఇక్కడ గూడా చూడండి, లో ఈస్ ₹780 అండ్ హై ఈస్ లో ఈస్ ఆల్‌మోస్ట్ 670, హై ఈస్ ఆల్‌మోస్ట్ ₹800. సో, బోత్ సైడ్స్ ఆహ్, మీకు 2 సైడ్‌లు ట్రేడ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. వచ్చిందనుకోండి, ఎటు సైడ్ అయినా మూవ్‌మెంట్. మీకు ఏదైతే లెవెల్స్ చెప్తానో ఆ లెవెల్స్ బ్రేక్ అయినాక మీకు ట్రేడ్ వస్తే మాత్రం సూపర్బ్‌గా, సూపర్‌గా ట్రేడ్స్ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ హై. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుందాం. మనం ఇక్కడ చూసుకుంటే మీకు ఎక్కడుంది చూడండి, బిగ్గెస్ట్ వాల్యూమ్ 77,000 దగ్గర. మనం ఉన్నది 76,500 దగ్గర. అంటే ఈ 500 మూవ్‌మెంట్ మీకు రావచ్చు. సో, 76,600 పైనకెళ్ళిందనుకోండి మార్కెట్. మీరు 300 పెట్టి కాల్ కొన్నారు. ఇక్కడ చూడండి 426, 480 అంటే మీరు ట్రేడ్ తీసుకోగానే మీకు ప్రాఫిట్సే కనిపిస్తున్నాయి ఇవన్నీ. 77,000 దగ్గరికెళ్ళే వరకు 300ది 695 అంటే ₹395 అంటే 100% పెరుగుతుంది మీకు. చూసారా? సేమ్ థింగ్ ఇప్పుడు పుట్ కూడా చూడండి. మార్కెట్ కిందకెళ్తుంది. 76,500 మీరు 76,700 తీసుకున్నారు. 486. ఇక్కడ చూడండి. పుట్ సైడ్ చూడండి జాగ్రత్తగా. మీకు 76,500 దగ్గరికెళ్ళినప్పుడు దీని వాల్యూ 486, ఇక్కడ 300 ఉంది. మీకు వాల్యూ ఎక్కడ పెరుగుతుంది చూడండి. 76,200 కిందకెళ్తే దెన్ ఓన్లీ పుట్ వాల్యూస్ ఇక్కడ చూద్దాం. ఈ ఈ పుట్ చూడండి. 426 అయినా గాని 76,200 కిందనే. ఓకే. మార్కెట్ 76,500కెళ్ళింది. మీరు ఇది తీసుకుందాం అనుకుంటున్నారు. ఇది తీసుకున్నా గూడా చూడండి. 76,500 నుంచి 400కెళ్ళినా లేదు. 76,300 దగ్గరికెళ్తేనే మీకు ఈ ప్రీమియం. సో, డౌన్ సైడ్ తీసుకునేటప్పుడు బీ కేర్‌ఫుల్ లో బ్రేక్ అయ్యాక. ఈరోజు లో బ్రేక్ అయ్యాక ట్రేడ్ తీసుకుంటే మీకు ప్రీమియమ్స్ పెరుగుతాయి. కానీ అప్ సైడ్ మాత్రం ఇమ్మీడియేట్‌గా పెరిగే ఛాన్సెస్ బాగా ఉన్నాయి. సో, యాస్ పర్ ఆప్షన్ అంటే మీకు ఇగో ఈ బ్రేక్ అవ్వాలి. సారీ. ఈరోజు లో బ్రేక్ అయితే ఈరోజు లో బ్రేక్ అయితే విచ్ ఈస్ లైక్ ఆహ్, ఇదెంతుంది వాల్యూ 76,236 కదా! మీరు ఇది పెట్టుకోండి బెస్ట్ థింగ్. 76,100 కింద క్లోజింగ్ ఇస్తే దెన్ ప్రీమియమ్స్ బాగా పెరుగుతాయి డౌన్ సైడ్. అప్ సైడ్ మాత్రం మీకు ఇమ్మీడియేట్‌గా పెరిగేది. కాకపోతే మీరు ట్రెండ్‌కి అపోజిట్‌గా ఎళ్తున్నారు కాబట్టి సో, బీ వెరీ కేర్‌ఫుల్. పైకెళ్ళేటప్పుడు కాల్ సైడ్ మీరు క్వాంటిటీ తక్కువ పెట్టుకొని ట్రేడ్ చేయండి. ట్రెండ్ సైడ్ మాత్రం మీ రెగ్యులర్ క్వాంటిటీ ఎంతుందో అంత చేసుకోండి. థాట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ యూ గైస్. ఓకే. అయితే ఇప్పుడు మనం చూస్తే ఇంత పడింది కాబట్టి రీటెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ హై. ఆ రీటెస్ట్ ఎక్కడి దాకా అవుతదో చూడండి మనం పెట్టుకున్న లెవెల్స్. 77,200 పైనకెళ్తేనే మీరు అప్ సైడ్ చూడండి. 77,500 ఈ మధ్యలో మీరు 77, 6, 700 దాటితే మీకు 77,000 దాకా 78 77 ఛీ 76,700 దాటితే 77,000 దాకా మనకి మంచిగా పెరుగుతాయంటే, అవును పెరుగుతాయి. పెరుగుతాయి అనంటే నేను పెరుగుతాయి అంటున్నాను. కాకపోతే తీసుకున్నప్పుడు ఇప్పుడు ఇంత సెల్లింగ్ ఉంది. ఎక్కడ సెల్లర్స్ కూర్చున్నారో మీకు తెలీదు. సో, మీరు కొంచెం పైకెళ్తుందని మీరు కాల్ తీసేసుకున్నారు పెద్ద క్వాంటిటీ. అక్కడి నుంచి డంప్ చేశారనుకోండి. వాట్ ఈస్ ద యూజ్? లాసే అవుతాయి. సో, థాట్ ఇస్ ద రీజన్ మీరు అప్‌సైడ్ ట్రేడ్స్ తీసుకునేటప్పుడు క్వాంటిటీ తక్కువ పెట్టి తీసుకోండి. ఎస్ఎల్ కూడా చాలా చిన్నది పెట్టుకోండి. ట్రేడ్ చేయండి. 77,000 దాకా క్యారీ చేయండి. నేనేం కాదనట్లే. కాకపోతే మీకెప్పుడైనా గ్యాప్ అప్ ఎక్కడన్నా స్మాల్ గ్యాప్ అప్ అయ్యి 77,200 బ్రేక్ అయిందనుకోండి. దెన్ లుక్ ఫర్ అప్‌సైడ్ ట్రేడ్స్. ఫ్లాట్ ఓపెన్ అయ్యి దీని లోపలే ఉందంటే ఈ లో బ్రేక్ అయ్యేదాకా చూడండి. 76,100 బ్రేక్ అయితే యూ కెన్ లుక్ ఫర్ 75,740, 75,400 అండ్ 75,000 దాకా 75,50 దానికన్నా కిందకి వెళ్తే 75,000 దాకా కూడా ఎళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మీరు చూడండి. నేను ఎప్పుడు ప్రతి వీడియోలో మీకు చెప్తుంటాను. మార్కెట్ పైకెళ్ళాలంటే ఫస్ట్ ఇట్ హాస్ టు ఫిల్ ఆల్ ది గ్యాప్స్. చూడండి ఇక్కడ చూడు. ఈ గ్యాప్ ఇంకా ఫిల్ కాలేదు.
అది ఆల్‌మోస్ట్ నేనైతే ఈ రోజే అయిపోద్దనుకున్నాను నేను. ఈ లో బ్రేక్ అయ్యాక ఇది ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్. అంటే 75, 600 దాకా ఎళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ హై. ఎందుకంటే ఇక్కడి దాకా వచ్చింది కాబట్టి అది గ్యాప్ ఫిల్ చేసి పైకెళ్ళడం ఇట్ మేక్స్ సెన్స్. సో, ఈ గ్యాప్ ఫిల్ అయినప్పుడు మాత్రం జాగ్రత్తగుండండి. ఇక్కడి నుంచి చాలా ఫాస్ట్‌గా రివర్సల్ అవుతుండొచ్చు. ఎందుకంటే గ్యాప్ ఫిల్ అయ్యాక బయర్స్ అక్కడ కూర్చొనుంటారు. ఎప్పటినుంచో కూర్చొనుంటారు. వాళ్ళు పొజిషన్స్ పెట్టుకొనుంటారు. సో, అక్కడి నుంచి చాలా ఫాస్ట్‌గా ఎళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ హై. సో, ప్లీజ్ బీ వెరీ కేర్‌ఫుల్. ఓకే. సో, ఇది నేను నా అనాలిసిస్ అండి. మీకు మంచిగా నచ్చితే ప్లీజ్ సబ్‌స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. కామెంట్స్ కూడా పెట్టండి ప్లీజ్. లైక్ అన్నా కొట్టండి ప్లీజ్. ఓకే. ఇంకోటి మీకు ఎవరైనా ట్రేడింగ్ నేర్చుకోవాలి అని ఉంది. లేకపోతే మీకు కొంచెం వచ్చు. యూ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ ది అదర్ పార్ట్. అటువంటి వాళ్ళకి నా ట్రేడింగ్ కోర్స్ ఉందండి. రూ. 3000. ఇది ఆహ్, ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ కోర్సెస్ ఉంటాయి. ఆఫ్‌లైన్‌లోనేమో నేను థియరీ చెప్తాను. ట్రేడింగ్ అవర్స్‌లో నేను లైవ్‌లో మీకు ఎగ్జాంపుల్‌తో సహా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హౌ వి టేక్ ట్రేడ్స్ అది ఇది అని. సో, యూజ్‌ఫుల్ ఉంటుంది. ఇఫ్ యూ గైస్ వాంట్ టు అది చూడండి. ఇప్పుడు నాకు లైవ్ సెషన్ ఉంది. 8-9 వరకు పెడతాను. ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ జాయిన్ థట్ అండ్ సీ వాట్ ఆర్ ది థింగ్స్ థట్ వి డూ అని. ఓకే. దాని తర్వాత నచ్చితే యూ కెన్ గో ఫర్ ది కోర్స్. ఓకే. థాట్స్ ఇట్ అండి. మళ్ళొక వీడియో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.